న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. భవిష్యత్తులో ఏఐ రివల్యూషన్ రాబోతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దీంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. విశాఖ జిల్లాలో సెయింట్ ఫౌండేషన్ సహకారంతో 50 స్కూళ్లలో ఏఐ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులే మన భవిష్యత్ ఆస్తి సంపద. వారి చదువు కోసం బుక్స్ నుంచి పరీక్షా విధానం వరకు కూడా సమూలంగా మారుస్తున్నాం. ఏఐతో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని పెంటాగ్నోట్ షినవ్రతను పదవి నుంచి తొలగించింది. పీఎం కి ఉండాల్సిన నైతిక ప్రమాణాలను ఆమె పాటించలేదని కోర్టు పేర్కొంది. కాల్పుల విరమణ సమయంలో ఆమె కంబోడియా మాజీ నేత హూన్ సెన్ తో మరి లొంగిపోయినట్టు మాట్లాడిన ఆడియో ఇందుకు కారణంగా మారింది. ఆమె తొలగింపుతో ఇప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. సందీప్ రెడ్డి వెంట అతడి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. 2013లో ప్రణయ్ రెడ్డి భద్రకాళి ప్రొడక్షన్ స్థాపించారు. దీని కింద అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలను నిర్మించారు. రేపటి నుంచి శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ జరగనుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే కాళేశ్వరం రిపోర్ట్ పై ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. రేపు వస్తారో లేదో కూడా చూడాలి. భారత్ ఏం చేయాలో యుఎస్ చెప్పడం ఏనుగును ఎలక పిడికిలతో కొట్టినట్లు ఉందని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ అన్నారు. యుఎన్ ప్రకారం ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం. యుఎస్ భారీ టారిఫ్స్ విధిస్తే ఇండియా ఎగుమతుల కోసం ఇతర దేశాలను చూసుకుంటోంది. అమెరికా తన చర్యలతో BRCS బ్రిక్స్ ను మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పటికే G7 కూటమికి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ఎదుగుతోంది. ప్రపంచ ఉత్పత్తి వాటాలో G7 ను అధిగమించింది అని పేర్కొన్నారు. భారీ వర్షాలకు 37 R&B డివిజన్లలో 1039 కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించామని 356 చోట్ల కాజ్ వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 37 చోట్ల రోడ్లు తెగిపోగా 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశాం. 305 ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోగా 236 చోట్ల క్లియర్ చేశాం. తాత్కాలిక పునరుద్ధరణకు 53.76 కోట్ల రూపాయలు, శాశ్వత పునరుద్ధరణకు 1157.46 కోట్ల రూపాయలు అవసరం అని తెలిపారు. ఒంటరిగా కనిపించిన వారిపై వీధి కుక్కలు పంజా విసురుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మధురలో 7 ఏళ్ల చిన్నారి సృష్టిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్నటువంటి పాపను 3 కుక్కలు వేటాడి కరవడంతో ఆమెకు చాలా చోట్ల గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ యువకుడు శునకాలను తరిమి కొట్టాడు. అయితే దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. వివేక హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదు? సునీత ఆరోపణల్లో నిజం ఉంది. సిబిఐ తలుచుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేది. జగన్ కోసం అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. హత్య జరిగిన సమయంలోనే అవినాష్ అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడు సురేష్ సింగ్ యాదవ్ కుటుంబానికి 60 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. యాజమాన్యంతో ఎమ్మెల్యే చర్చించి మెరుగైన నష్టపరిహారం ఇప్పించారు. నష్టపరిహారం మొత్తాన్ని మృతుడి భార్య, పిల్లల పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్కు భరోసా కల్పించారు. ప్రతి పరిశ్రమ భద్రతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కొత్త జీఎస్టీ ప్రకారం ఖరీదైన బైకులపై పన్నును 40% పెంచబోతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం చిన్న పెద్ద బైకులపై 28% జీఎస్టీ వేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం 350 సీసీ లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ కలిగినటువంటి బైకులపై 40% జీఎస్టీ పడుతుంది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్,
హోండా ఇతర బ్రాండ్ల బైకుల ధరలు పెరగనున్నాయి. 350cc కెపాసిటీ కంటే తక్కువ ఉన్నటువంటి బైకులపై ట్యాక్స్ ను 18% తగ్గించనున్నారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.